రిచ్ మైండ్ సెట్స్ వర్సెస్ పూర్ మైండ్ సెట్స్. ప్రపంచంలో 3 రకాల మైండ్ సెట్స్ ఉన్నటువంటి వ్యక్తులైతే ఉంటారు. వీరిలో మొదటగా వచ్చేసి పూర్ మైండ్ సెట్స్. వీరిది వచ్చేసి ఇన్కమ్ మైనస్ ఎక్స్‌పెన్స్ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్‌ని సంపాదించినట్లయితే ఈ 500 రూపీస్‌ని పూర్తిగా ఖర్చు చేస్తూ ఉంటారు. రేపటి విషయం గురించి రేపు ఆలోచన చేద్దాంలే అనేటువంటి మైండ్ సెట్స్‌తో వీళ్ళైతే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ క్లాస్ మైండ్ సెట్స్. వీరికి ఎక్కువగా లయబిలిటీస్ కోసం అయితే ఖర్చు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ కొనడం కానీ, కార్లు కొనడం కానీ, ఎక్స్పెన్సివ్గా ఉన్నటువంటి ఫర్నిచర్ని కొనడం కానీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బ్యాంక్ లోన్ ద్వారా ఈఎంఐ పే చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వారికి తెలియకుండానే అప్పుల ఊపులోనికి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి రిచ్ మైండ్ సెట్స్. వీళ్ళైతే ఎక్కువగా అసెట్స్ని బిల్డ్ చేయడానికి వీరైతే ఖర్చు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, అట్లాగే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంటారు. సో ఇక్కడ లయబిలిటీస్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వారికి ఎలాంటి రిటర్న్స్ అయితే రావు. అట్లాగే అసెట్స్ ఎవరైతే బిల్డ్ చేస్తూ ఉంటారో వారికి ఎక్కువ రిటర్న్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అసెట్స్ చేస్తారు వారు లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ని అయితే జనరేట్ చేస్తూ ఉంటారు. సో మీ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి.